వేదం పఠించే విద్యార్థులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని రుద్రసేన చైర్మన్ గంట్ల అనంతరెడ్డి అన్నారు. రుద్రసేన ఆధ్వర్యంలో వేద పాఠశాలకు కూలర్లు బహూకరించినట్లు తెలిపారు. పానగల్లోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో 9 కూలర్లను బహూకరించారు. శనివారం ఈ కూలర్లను వేద పాఠశాల ప్రధాన ఆచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రుద్రసేన చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ, వేదం పఠించే విద్యార్థులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఆ ఛాయా సోమేశ్వరుని ఆశీస్సులతో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మున్ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రుద్రసేన సభ్యులు ప్రధానాచార్యులతో అధ్యాపకులను సన్మానించారు. వేద విద్యార్థులకు ఫలాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రసేన సభ్యులు శ్రీనివాస్ శర్మ, అడ్వకేట్ రమణ, గుండగోని సోమశేఖర్ గౌడ్, నోముల వెంకటేశ్వర్లు, కాసల శేఖర్ రెడ్డి, మల్లుబోయిన హరిబాబు, బిస్టు రవి, ధారా వెంకట్, భువనగిరి మహేందర్, పర్వత్ రెడ్డి, భారత్ రెడ్డి, మణికుమార్ రెడ్డి, వేద పాఠశాల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరదైవతన్నః శ్రీనివాసః పరమంధనన్నః శ్రీనివాసః కులదైవతన్నః శ్రీనివాసః పరమాగతిర్నః. ఈ రోజున గౌరవనీయులు శ్రీ గంట్ల అనంతరెడ్డి గారు సుమారుగా 200 విద్యార్థులకి రుద్రసేన తరపున, అలాగే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహంతో వారు ఈ రోజున విద్యార్థులందరికీ పండ్లు మరియు పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలలో సుమారుగా 9 పెద్ద కూలర్లు ఇప్పించారు. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉండాలి అని చెప్పేసి కోరుతూ, ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చక్కగా చేసి ఇంకా పునః అభివృద్ధి కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అఖండమైనటువంటి జ్ఞాన సంపద గురువు యొక్క పాదం దగ్గర నిక్షిప్తమై ఉంటుందని చెప్పేసి మనకున్నటువంటి ఆర్యోక్తి. ఆ ఆర్యోక్తిని పుణికిపుచ్చుకొని రుద్రసేన గత 23 సంవత్సరాల నుండి మన పానగల్లో కొలువైన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములు కావడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈరోజు రుద్రసేన తరపున సుమారు 60,000 రూపాయల విలువైనటువంటి ఆ యొక్క కూలర్లని, సుమారు 9 కూలర్లను వారు చిన్నారులకు కానీ అధ్యాపకులకు, ఆచార్యులందరూ కూడా అందించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడము, అలాగే వేదాచార్యులు ప్రధానాచార్యుల గారి యొక్క అనుమతితోని ఇంత చక్కటి వేదాశీర్వచనాన్ని మా కుటుంబానికి అందించారు. మేము ఎంతో భాగ్యులము. ఇంకా రాబోయే రోజుల్లో మనకి మానవ సేవే మాధవ సేవ అన్నట్టు రుద్రసేన ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలతోని, అలాగే ఛాయా సోమేశ్వర స్వామి యొక్క దీవెనలతోని ఇక రాబోయే రోజుల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేటటువంటి శక్తియుక్తుల్ని మాకు కలిగించాలని చెప్పేసి ఆ యొక్క పరమశివుని వేడుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమంలో మమేకమైనటువంటి రుద్రసేన ప్రథమ బాధ్యులు, అలాగే కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ.